ఏ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ విషయం నేను చెప్పినప్పుడు ఎంత మాత్రం ఇది నిజమో మీరు చెప్పండి. ఎప్పుడైనా సిఎస్ఎస్లో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈఎం అండ్ ఆర్ఈఎం అని అడిగినప్పుడు మీరు ఆర్ఈఎం బదులు ఈఎం చెప్పుకుంటారు, ఈఎం బదులు ఆర్ఈఎం చెప్పుకుంటారు. ఈ కన్ఫ్యూజన్ ఉంటే లాస్ట్ 2 వీడియోస్ చూడండి, మీకు క్లారిటీగా తెలుస్తుంది. ఇత్యాడి ఎయిర్వేస్లో నన్ను ఈ క్వశ్చన్ అడిగినప్పుడు నేను చెప్పలేకపోయాను, నన్ను రిజెక్ట్ చేస్తారు. ఇక్కడ చూడండి, ఒక క్వశ్చన్ అనమాట. క్వశ్చన్ నీ దగ్గర హెచ్టిఎంఎల్ ఉంది, రూట్ ఎలిమెంట్, తర్వాత దీనికి ఒక పేరెంట్ ఎలిమెంట్, లోపల ఒక చైల్డ్ ఎలిమెంట్ అనమాట. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసి ఒక్కొక్క వాల్యూ ఏంటో చెప్పు అని అడిగారు అనమాట. సో ఆర్ఈఎం గురించి మనం చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఒక ఫాంట్ సైజ్ విత్ ప్యాడింగ్ ఉందన్నమాట. సో ఫాంట్ సైజ్ విత్ ఆర్ఈఎం. సో ఆర్ఈఎం అనేటప్పుడు కళ్ళు మూసుకొని రూట్ ఎలిమెంట్ అని చెప్పి రిలేటివ్ టు ద రూట్ అని మనం క్లారిటీగా మనకు తెలిసిపోద్ది అనమాట. సో ఇక్కడ 16 పిక్సెల్స్ కాబట్టి 1.25 ఇంటూ 16 పిక్సెల్స్ ఈజ్ నథింగ్ బట్ 20 పిక్సెల్స్ అనమాట. ఓకే, అండ్ ఇక్కడ మీరు చూస్తే ప్యాడింగ్ ఆఫ్ 2EM అనమాట. 2EM అంటే ఏంటి? ఇట్ విల్ ఓన్లీ టేక్ ద రిలేటివ్ టు పేరెంట్. ఇక్కడ రూట్ ఉందన్నమాట. సో ఇక్కడ ఈ ఫాంట్ సైజ్ ఏముంది? ఫాంట్ సైజ్ 20 కాబట్టి 20 ఇంటూ 2 ఈజ్ నథింగ్ బట్ 40 టైమ్స్ అనమాట. ఓకే, అండ్ లాస్ట్కి ఈ చైల్డ్లో దీని వాల్యూ ఎంతో మీరు కమెంట్స్లో పెట్టండి. ఇక్కడ ఫాంట్ సైజ్ 1.5 EM తీసుకున్నాను. సో ఇక్కడ ఇది ఈ ఒక డివిని తీసుకుంటుందో లేకపోతే రూట్ ఎలిమెంట్ తీసుకుంటుందో కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.